వాళ్ళకి క్రాకర్ షాప్ పెట్టి బిజినెస్ చేయాలనుకుంటున్నారా? వెయిట్. అయితే ఈ పర్మిషన్స్ లేకుండా షాప్ ఓపెన్ చేస్తే అది ఇల్లీగల్ కిందకి వస్తుంది. అవును, మీరు క్రాకర్ షాప్ ఓపెన్ చేసి బిజినెస్ చేయాలి అంటే గవర్నమెంట్ నుంచి కొన్ని పర్మిషన్ అవసరం. ఎందుకు అంటే క్రాకర్స్ ఆర్ హజార్డస్ అండ్ రిస్క్ కాబట్టి. సో ఆ పర్మిషన్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వచ్చేసి టెంపరరీ అప్లికేషన్ ఫామ్, అంటే నువ్వు షాప్ ఓపెన్ చేస్తున్నట్టు ఒక అప్లికేషన్ ఫామ్ పెట్టుకోవాలి. సెకండ్ వచ్చేసి ఆధార్ కార్డ్ కాపీ, అండ్ థర్డ్ వచ్చేసి మీ షాప్ ఏరియా ఫోటో, అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి ఫైర్ డిజాస్టర్ మేనేజ్మెంట్ నుంచి ఒక పర్మిషన్ అయితే కావాలి. ఏమని అంటే ఐఎమ్ ఫాలోయింగ్ ఆల్ సేఫ్టీ రూల్స్ అని చెప్పేసి ఒక పర్మిషన్ లెటర్ అయితే కావాల్సి ఉంటుంది. అండ్ మీ నియర్ బై పోలీస్ స్టేషన్ నుంచి కూడా ఒక పర్మిషన్ లెటర్ కావాలి. ఇంకొకటి వచ్చేసి టెంపరరీ చలాన్ కావాలి, అంటే మీకు లైసెన్స్ వచ్చినట్టు. అండ్ అఫిడవిట్ కమ్ నో అబ్జెక్షన్ ఫామ్ అయితే ఒకటి పెట్టాల్సి వస్తుంది. బై ది ఎండ్ సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్ కూడా పెట్టాలి. ఏమని అంటే నేను ఈ షాప్ లో 100 kgs కంటే తక్కువ ఉన్న క్రాకర్స్ మాత్రమే అమ్ముతున్నాను అండ్ చాలా సేఫ్టీ సెక్యూర్ గా అన్ని పర్మిషన్ తీసుకొని అమ్ముతున్నాను. ఫైర్ హజార్డస్ డిపార్ట్మెంట్ ఏం చెప్తుంది అంటే మినిమం 2 నుంచి 3 డ్రమ్స్ వాటర్ అనేది నియర్ బై పెట్టుకోవాలి ఫర్ సేఫ్టీ పర్పస్. సో ఇవన్నీ నేను పాటిస్తున్నాను అని చెప్పేసి ఒక సెల్ఫ్ డిక్లరేషన్ డాక్యుమెంట్స్ మీ దగ్గర ఉంటే అప్పుడు మీరు సక్సెస్ఫుల్ గా క్రాకర్ షాప్ అనేది రన్ చేయొచ్చు. సో ఈ దివాళీకి క్రాకర్ షాప్ పెట్టుకోవాలి అనుకుంటే ఈ డాక్యుమెంట్స్ నేను ప్రిపేర్ చేసుకో అండ్ లీగల్ గా బిజినెస్ చేసి ఫెస్టివల్ ని కూడా సెలబ్రేట్ చేయి. థ్యాంక్ యూ. ఈ వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ లో వాళ్ళకి షేర్ చేయండి. హ్యాపీ దివాళీ.